హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? రోజు మనం పేపర్ క్రాఫ్ట్ అవన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కొత్త బుక్స్ కొనాలి, మళ్ళీ కొత్త క్లాస్లోకి ఎంటర్ అవ్వాలి. మళ్ళీ కొత్త బుక్స్ అంటే వాటికి మనం అట్టలు వేయాలి కదా. మరి అట్టలు వేయాలంటే మమ్మీ డాడీ వేయాలి. అలా కాకుండా మీరే నేర్చుకుని మమ్మీ డాడీకి సర్ప్రైజ్ ఇవ్వాలన్నమాట. ఇలా చూసేద్దామా? ఎలా నేర్చుకోవాలో, నేను అట్టలు ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. మీరు నేర్చుకుని ఒక 2 రఫ్ బుక్స్ తీసుకుని వాటికి వేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? స్టార్ట్ చేసేద్దామా? డోరా బుజ్జి Present teacher. మిక్కీ మౌస్ Present teacher. ఫినిష్ అండ్ ఫోక్ Present teacher. టాటా భీమ్ Present teacher. డ్రాగన్ టేల్స్ Present teacher. అవెంజర్స్ వచ్చేసారు. Present teacher. డోరేమాన్ Present teacher. పోకీమాన్ Present teacher. స్పైడర్ మ్యాన్ Present teacher. నెక్స్ట్ బ్యాట్మ్యాన్ Present teacher. నెక్స్ట్ సూపర్ మ్యాన్ Present teacher. డొనాల్డ్ డక్ Present teacher. టామ్ అండ్ జెర్రీ Present teacher. షిన్చాన్ Present teacher. బార్బీ డాల్ Present teacher. రోవా. Present teacher. ఇప్పుడు మీ ఫేవరెట్ స్టార్ వచ్చేస్తున్నాడు, మన సోనా. ఓకే, రెడీనా? అయితే ఇలా ఫస్ట్గా ఒక రోల్ తీసుకుని ఆ రోల్ని మీ బుక్కి సైజుకి సరిపడా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బుక్ని ఆ రోల్ మీద, కట్ చేసుకున్న పేపర్ మీద 2 హాఫ్స్ వచ్చేటట్టు పెట్టుకొని ఆ బుక్కి ఫస్ట్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టర్న్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా ఫస్ట్ పేపర్ తీసుకుని అట్ట ఉంటుంది కదా, అది తీసుకుని దాని లోపలికి ఈ విధంగా సెట్ చేసుకోండి. ఒక్క పేపరే తీసుకోండి, అట్ట ఒక్కటే తీసుకోవాలి. ఈ విధంగా దాని లోపలికి ఇలా ప్రెస్ చేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి, 2 సైడ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం బుక్కి. అర్థమవుతుందమ్మా? స్లోగా చేయండి. ఒక 2-3 బుక్స్ చేసిన తర్వాత మీకు చక్కగా ప్రాక్టీస్ అయిపోతుంది. ఫస్ట్లో ఎవరికి రాదు, తర్వాత వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేనైతే ఒక సిజర్ తీసుకున్నాను. ఈ సిజర్ తీసుకుని ఇదిగో 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుందాం. ఓకేనమ్మా? బుక్ని కట్ చేయబాకండి. చూడండి ఎట్లా కట్ చేస్తున్నానో. లాస్ట్ చివర్లో ఉంటుంది కదా పేపరు, దాన్ని కొంచెం నీట్గా కట్ చేసుకోండి. ఈ సైడ్ ఉంటుంది కదా బుక్కి, ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా ఈ విధంగా కట్ చేయండి. చూడండి, ఈ విధంగా చక్కగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఒక పేపర్ మిగులుతుంది కదా, ఆ పేపర్ని ఇదిగో ఈ సిజర్స్తో కట్ చేసేసుకోండి. అప్పుడు మీకు నీట్గా బుక్ తయారైపోతుంది. ఈ లోపలికి వేసేసి ఈ అట్టని ఈ పైన ఈ ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే మీకు నీట్గా బుక్ బైండింగ్ అనమాట. మీరు బయట చేయకుండానే ఇంట్లోనే వేసేసుకోవచ్చు నీట్గా. ఇవన్నీ మమ్మీ డాడీ చేయాలంటే కొంచెం కష్టం కదా. అదే మీరు చేస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు కదా, అమ్మ పిల్లలు ఎంత బాగా నేర్చుకున్నారో అని. అలా అన్నమాట. మీరు ఇప్పుడు నుంచి నేర్చుకుంటూ ఉంటే మీకు చక్కగా ప్రాక్టీస్ అయిపోతుంది. ఎన్ని బుక్స్ అన్నా మీరే వేసేసుకోవచ్చు. ఓకే పిల్లలు, చూడండి అటు సైడ్ ఎలా కట్ చేసుకున్నామో ఈ సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చూడండి, ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా క్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఈ మొక్క మిగిలింది ఈ సిజర్తో ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఈ సైడ్ కట్ చేయాలి కదా, ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా బుక్ మటుకు కట్ చేయకుండా ఈజీ మెథడ్లో కట్ చేస్తే మీకు బుక్ రెడీ అయిపోతుంది. ఓకే, బైండింగ్ వర్క్ అన్నమాట. చక్కగా మనం ఇంట్లోనే అట్ట వేసేసుకుంటున్నాం. చూసారా ఎంత సింపుల్గా కవర్ వేసేసుకుంటున్నాం కదా. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తెచ్చుకోండి. బ్రౌన్ కానీ, పింక్ కానీ, వైట్ కానీ అన్ని కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్స్ తీసుకుని వచ్చి చక్కగా ఇంట్లోనే
ఈ విధంగా ప్రాక్టీస్ చేసి మీ బుక్స్ అన్నిటికీ మీరే కవర్లు వేసుకుంటే మమ్మీ డాడీ ఎంత హ్యాపీ అవుతారు. మీ ఫ్రెండ్స్కి చెప్పుకోవచ్చు, మీకు టీచర్స్కి చెప్పుకోవచ్చు, నేనే కవర్స్ వేసుకున్నాను. అందులో ఇంకోటి తెలుసా మీకు, మీరు కవర్లు వేసుకున్న బుక్స్ మీరు చదువుతూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు తెలుసా, ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్టాప్లర్ తీసుకుని ఈ బుక్ కవర్ వేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ కవర్ ఊడిపోకుండా ఏం చేయాలి, ఈ విధంగా 1 2 3 పిన్స్ వేసాం, మళ్ళీ ఈ సైడ్ 2 పిన్స్ వేసాం, మళ్ళీ ఈ సైడ్ 3 పిన్స్ చూస్తున్నారా. 3 పిన్స్ వేసిన తర్వాత చెయ్యి వేసుకోబాకండి, జాగ్రత్తగా. ఇక్కడ రాకపోతే మీ మమ్మీ డాడీని దగ్గర హెల్ప్ తీసుకోండి. చూడండి ఈ విధంగా 1 2 3 ఇటు సైడ్ తిప్పిన తర్వాత 4 5 నెక్స్ట్ 6 7 8 పిన్స్ అన్నమాట. ఇటు 8 పిన్స్ అటు 8 పిన్స్ వేసేస్తే మీ బైండింగ్ వర్క్ అంటే అట్ట వేయటం రెడీ అయిపోయింది, కవర్ వేయటం బుక్కి రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా వేసుకున్నామో, ఎంత హ్యాపీనెస్ వచ్చిందో చూసారా. అయితే మనం ఒక మంచి మాట నేర్చేసుకుందామా ఈరోజు పిల్లలు, ఒక మంచి మాట నేర్చుకుందామా. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడం ఓటమి. అంటే అర్థమైందా? ఒక పని చేసినప్పుడు అది రాలేదనుకోండి, మళ్ళీ దాన్ని ట్రై చేసి సాధించాలే కానీ రాలేదు నేను ఓడిపోయాని అని భయపడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఈ బుక్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. అట్ట వేయటం మీకు ఫస్ట్ టైం రాలేదని మీరు ఓడిపోయినట్టు కాదు, మళ్ళీ ప్రయత్నించండి, అది తప్పకుండా వస్తుంది, విజయం సాధిస్తారు. అదే అన్నమాట. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఓకేమా? థ్యాంక్ యూ పిల్లలు, బాయ్, టేక్ కేర్.